దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. Good afternoon to you all. Hope you are doing fine. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉస్మానియా యూనివర్సిటీ అంటే నాకు చాలా జ్ఞాపకాలు యూనివర్సిటీతో ముడిపడి ఉన్నాయి. ఆర్ట్స్ కాలేజ్లో నేను 3 పరీక్షలు రాశాను, 3 నాకు ర్యాంక్స్ వచ్చాయి. నాకు ఈ మెట్లెక్కుతుంటే 20 సంవత్సరాల క్రితం మా నాన్న నాకు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆర్ట్స్ కాలేజ్కి లిఫ్ట్ లేదు, పెద్ద పెద్ద రాళ్ళు మెట్లు ఉన్నాయన్నమాట. అప్పుడు నేను ఆర్టిఫిషియల్ లిమ్స్ వేసుకుని నడిచేదాన్ని. ఫస్ట్ టైం నేను లా చదివేటప్పుడు మా కాలేజ్ వాళ్ళు నన్ను బలవంతాన్ని పంపించారు. కరప్షన్ మీద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఆర్ట్స్ కాలేజ్లో జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ వాళ్ళు కండక్ట్ చేసిన కాంపిటీషన్ అనమాట. ఆ మెట్లు ఎక్కేసరికి ఆ ఆర్టిఫిషియల్ క్యాలిపర్స్తో కష్టపడుతున్నాను, నేను ఎక్కలేనని చెప్పాను. చాలామంది మీలాగా యూత్ వచ్చి కుర్చీ తీసుకొచ్చి, మేడం మీరు ఎక్కండి పైకెత్తామని చెప్పారు. మా నాన్న అన్నారు, ఎవరు ఎలా చెప్పినా సరే ఇండిపెండెంట్గా నువ్వే ఎక్కాలి అని చెప్పారు. ఇండిపెండెంట్గా పైకి రావాలి అని చెప్పారు. ఈ రోజున సావిత్రిబాయి పూలే గారి ఈ బర్త్ యానివర్సరీ సందర్భంగా నేను రావటం, సేమ్ అవే మెట్లు. ఆ తర్వాత మళ్ళీ ఈ మెట్లు ఎక్కలేను నేను. 3 సార్లు ఎక్కిన తర్వాత రెండోసారి ఎల్ఎల్ఎం ఎంట్రన్స్కి, లా చదివిన తర్వాత ఎల్ఎల్ఎం ఎంట్రన్స్కి సేమ్ ఇదే కాలేజ్లో నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది ఇదే దీనిలో. మూడోసారి సివిల్ సర్వీసెస్ సంబంధించి కూడా ఏపీపీఎస్సీ అనుకుంటా ఒక ఎగ్జామ్, దానిలో కూడా నేను క్వాలిఫై అయ్యాను. నాకు ఆర్ట్స్ కాలేజ్కి ఎప్పుడు వచ్చినా జరిగిపోద్ది అనమాట. అండ్ చాలామంది తెలీదు, నేను ప్రొఫెసర్ జి రామరెడ్డి ఇన్స్టిట్యూట్ ఉంది కదా ఇక్కడ, మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దానిలో నేను BA చదివాను. ఓకే, తర్వాత ఎల్ఎల్ఎం ఇక్కడ బషీర్బాగ్ ఈవినింగ్ లా కాలేజ్ అఫిలియేటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. సో ఉస్మానియా యూనివర్సిటీతో నా కనెక్ట్. ఉస్మానియాలో చదువుకుంటే కేవలం చదువు మాత్రమే కాదు, ప్రపంచాన్ని జయించేంత శక్తి వస్తుంది, అంత మానసికమైన స్థైర్యం వస్తుందని నేను నమ్ముతాను. ఈ రోజున నేను అనే వ్యక్తిని మీ ముందు ఇలా ఉన్నానంటే దాని వెనకాల ఉన్న బలమైన శక్తి ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి కూడా నాకుంది. అండ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు రోజు కాలేజీకి రాలేకపోయినా జీబీ రెడ్డి గారు అని ఒక ప్రొఫెసర్ ఉండేవాడు లా కాలేజ్లో, నాకు చాలా సపోర్ట్ కూడా చేసేవాడు అనమాట ప్రొఫెసర్ సార్. సో కమింగ్ బ్యాక్, 200 సంవత్సరాల క్రితం ఆవిడ పుట్టింది 1831. సావిత్రిబాయి పూలే గారు పుట్టింది 1831. దాదాపు అన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చదువుకుంది అంటే, ఒక ఆడపిల్ల, అది కూడా ఒక చాలా వల్నరబుల్ సెక్షన్లో పుట్టిన అమ్మాయి చదువుకుని అందరికీ విద్య నేర్పింది అంటే, ఆవిడ మనిషిగా మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఆవిడ స్ఫూర్తి నాలాంటి మీలాంటి ఎంతోమంది ఆడపిల్లల ముందుకు నడిపించడానికి అతిశయోక్తి కాదనమాట. అండ్ తను ఒక కుటుంబంలో పుట్టింది, బాల్య వివాహానికి గురైంది. తర్వాత 9 సంవత్సరాల వయసుకి ఆమె పెళ్లి జరిగిందనమాట. తర్వాత తన భర్త చదివించిన తర్వాత ఆడపిల్లల కోసం వాళ్ళకి చదువు చెప్పడం కోసం నడుచుకుంటూ వెళ్ళి బడికి వెళ్ళేదనమాట. ఆవిడ అలా వెళ్తుంటే అది ఓర్చుకోలేని చాలామంది ఆవిడపైన రాళ్ళు వేయటం, ఆవిడపైన పేడ వేయటం, నీళ్ళు వేయటం చేసేవాళ్ళు. రోజు ఆవిడ స్కూల్కి చదువు చెప్పడానికి వెళ్తా చేతిలో ఇంకో చీర పట్టుకెళ్ళేదంట. ఖచ్చితంగా ఈరోజు నా చీర పాడైపోద్ది, ఈ చీర మళ్ళీ నేను కట్టుకోవాలి కొత్త చీర అని చెప్పి. అంతేకాదు, ఆ రోజుల్లో కేవలం తన కమ్యూనిటీ కోసం కష్టపడలేదు. ఈవెన్ బ్రాహ్మలు, ఆవిడ వల్నరబుల్ సెక్షన్ అనమాట. ఈవెన్ బ్రాహ్మిన్ కమ్యూనిటీలో ఒక ఆచారం ఉండేది, అమ్మాయి విధవ అవ్వంగానే, అంటే విడో అవ్వంగానే అమ్మాయిని లోపల కూర్చోబెట్టేయటం, ఆ అమ్మాయికి తెల్లచీర కట్టేయటం, ఆ అమ్మాయి జుట్టు మొత్తం
తీసేయటం ఇలా చేసేవాళ్ళు. దాంతో బార్బర్స్ అందరితో మీటింగ్ పెట్టి పూనాలో, బాంబేలో ఒక ఉద్యమం చేసింది. ఇలా ఆ చిన్న పిల్లలకి మేము ఇలాంటి కార్యక్రమాలు చేయము, ఇలా చేయమని చెప్పి. అది ఈరోజు చేస్తేనే ఈరోజు మనం బయటకు వస్తేనే. అంతెందుకు, నేను పుట్టినప్పుడు మా నాన్న చెప్పారంట, ఆడపిల్ల అలానూ ఇలాంటి పరిస్థితిలో ఉంది, ఎందుకు ఈమెతో కష్టపడతావు, ఎక్కడ వదిలేయచ్చు కదా అని చెప్పి చాలామంది. కానీ 200 సంవత్సరాల క్రితం ఆవిడ ఆడపిల్లని అనుకోలేదు, ఎలాంటి కుటుంబంలో పుట్టానో ఆలోచించలేదు. సోషల్ స్టిగ్మాస్ అన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్తూనే ఉంది. చివరికి ఆవిడ ఎలా చనిపోయింది తెలుసా? 1897లో పూనా ఆ ప్లేస్లో, ఆ ప్రాంతంలో ప్లేగ్ వచ్చింది. ఆ ప్లేగ్ వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఆవిడకు కూడా ఆ ప్లేగ్ అంటుకుని చనిపోయిందనమాట. అంటే తన జీవితం మొత్తం ఇంకోళ్ళకి ఇచ్చేసి చనిపోయిన గొప్ప వ్యక్తి ఆవిడ. 9 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని ఆవిడ జీవితం మొత్తం ఒక కార్యం కోసం, ఒక కార్యక్రమం కోసం బతికిన అలాంటి మహా వ్యక్తి చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కానీ మనందరం ఆవిడని పొగుడుతున్నాము, ఆవిడ వెనుక ఉన్నామంటే ఆవిడ మన లివింగ్ లెజెండ్. గుర్తింపు సార్ ఇందాక అన్నారు, ఆవిడకి గుర్తింపు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే మనందరం ఆవిడ ఆశయాలు పాటించినప్పుడే వస్తుందని నేను నమ్ముతాను. నాకు చాలామంది స్ఫూర్తి. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు లేదా కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అయినప్పుడు, మనం చేయలేము అనుకున్నప్పుడు నేను గొప్ప వాళ్ళ జీవితాలు చదువుతాను. దానిలో నేను స్ఫూర్తి పొందే ఒక జీవితం సావిత్రిబాయి పూలే. ఒక్కరోజు నేను నిద్రపోయినా, ఒక్కరోజు కళ్ళు తెరవలేకపోయినా, ఒక్క క్షణం నీరసం వచ్చినా నేను చాలా స్ఫూర్తి తీసుకునే వ్యక్తుల్లో మహోన్నత వ్యక్తి ఆవిడనమాట. అలాంటి వ్యక్తి జీవితం మనందరికీ ఆదర్శం. అంతేకాదు, మనందరికీ తెలుసు, ఒక సామెత ఉంటుంది, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని. కానీ నేను కూడా ఇంకోటి కూడా నమ్ముతాను, ప్రతి స్త్రీ విజయం వెనకాల ఒక పురుషుడు ఉంటాడని. నా విజయం వెనకాల మా నాన్నగారు ఎలా ఉన్నారో, సావిత్రిబాయి గారి విజయం వెనకాల ఆవిడ భర్త జ్యోతిబా పూలే ఉన్నారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరికి సపోర్ట్ చేశారని కాదు, ఒకరికొకరు తోడుంటాం అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను. అండ్ విత్ విల్ పవర్, మనకున్న మనోబలంతో ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ఎంత దూరమైనా గెలవచ్చు. నేను కూడా పోరాడి ఈ మాత్రం మీ ముందు దాకా రాగలిగాను. మీరు కొంత ఈ పోరాటం కొనసాగిస్తే మీరు ఇంకా ఎక్కువగా గొప్ప లక్ష్యాలు చేరుకోగలరు. థ్యాంక్ యూ. ప్రధానంగా కిరణ్ అండ్ మహేష్, సింధు, ప్రశాంత్, వినయ్, మీ అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం, ఇలాంటి ఈ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారిని ఇంత బాగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంతమంది ఇన్వైట్ చేసి ఇంత గొప్పగా చేసినందుకు, ఇంత ఆదర్శవంతంగా మీరు ఉన్నందుకు మీ కార్యక్రమాలు ఖచ్చితంగా జయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.